మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ దెబ్బతింటుందని, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా తీవ్ర నష్టాలు కలుగుతాయన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు కుటుంబాలకు, సమాజానికి దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను కోల్పోయే అవకాశం ఉందన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువతను గుర్తించి వారికి కౌన్సిలింగ్, వైద్య చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా కల్తీ కల్లు, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమంలా ముందుకు రావాలని, మాదక ద్రవ్యాల విక్రయాలు లేదా రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. కాబట్టి ఒక వారం నడుస్తుంది. ప్రతి సంవత్సరం 26 జూన్ డ్రగ్స్కి రిలేటెడ్ ఒక మొత్తం ప్రపంచంలో ఒక రోజు ఐడెంటిఫై చేసి అది సెలబ్రేట్ చేస్తాం. దాంట్లో 26 జూన్కి అది డ్రగ్స్ రిలేటెడ్ యాంటీ డ్రగ్స్ చేయాలి, ఇలిసిట్ ట్రాఫికింగ్ ఏమైనా డ్రగ్స్ రిలేటెడ్ నడుస్తున్నాయంటే అది ఆపాలి, దాని గురించి అవగాహన చేయాలంటే దానికి 26 జూన్ ఉంటుంది. మొత్తం ప్రపంచంలో నడుస్తుంది, మొత్తం వరల్డ్లో. సో దాని సందర్భంగా ఒక వారంలో మన తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ పోలీస్ ఊరూరు పోయి స్కూల్ పోయి ప్రతి ఒక్కరికి చైతన్యం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను యాజ్ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఒక కామన్ సిటిజన్గా, లేకపోతే ఒక తెలంగాణ ఒక ప్రజలుగా మాట్లాడితే ఇప్పుడు డ్రగ్స్ ప్రాబ్లం పెరుగుతున్నాయి. ఆ పెరిగిన వల్ల నాశనం ఏమేమైతే అంటే మనం ఫస్ట్ అందరు తెలియాలి. ఇప్పుడు మేబీ చాలామంది ఇక్కడ ఫార్మర్స్ ఉన్నారు, రైతులు ఉన్నారు, జీవన్ రెడ్డి కూడా ఉన్నారు, అందరు రైతులు విలేజర్. ఒక తీర్మానం చేసేయండి దట్ ఈ ఊరులో గాంజాయి తాగిన వాళ్ళు ఎంట్రీ లేదు. గాంజాయి తాగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం డ్రగ్ సెంటర్ వేసి వాళ్ళకి మంచి చెప్పేస్తాం. ఈరోజు నేను మీకు అందరికీ ఎవరైనా గాంజా తాగితే వాళ్ళు జైలు పంపుతాను, చేయము. మనం ఫస్ట్ ఏంటి అంటే మనం అందరు కాపాడుకోవాలి అంటే ఎవరైనా అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం